క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. జూన్ జూలై ఆగస్టు 15 తారీఖు రాబట్టి ఇవాళ రైతు బంధు రూపాయలు పడే అది కూడా ఏమన్నారు ఏమి 7,500 ఇస్తాం కేసీఆర్ 5 కదా మేము 25 ఎక్కువ ఇస్తాం అది ఎక్కువించేది లేదు వచ్చే 5,000 రూపాయలు అయిందా లేదా మహిళలకు ఏమన్నారు 2,500 ఇస్తామన్నారు అది సరుకులు లేకపోతే ఈ రకంగా ఇవన్నీ ఏం జరుగుతుందో మీ అందరికీ కూడా అర్థమవుతాం. బట్ అయినా మంచిగా చేద్దాం. మనం ఎంతో కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాం. అది వేడిగడ్డ కాక 2 పిల్లర్లు పోతే మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందని బదనాం చేసేది మనం. రంగనాయక లాగా చూడలేదు ఇది పట్టలేదా నేను ఎంత లేదా మరి కాళేశ్వరం కొట్టుకపోతే రంగనాయక యాక్టివేట్ ఎట్లుంది యాక్టివేట్ ఏంటి ఎట్లా నిండింది రంగనాయక రంగనాయక సాగర్ ఇలా పొద్దున వేయించినట్టే మొత్తం 3 టీఎంసీలు నిండు కుండ రంగనాయక సాగర్ మీ వానాకాలం పంటకు యాసంగి పంటకు మంచిగా రంగనాయక సాగర్కి నీళ్ళు ఇస్తాం. మీ అన్ని చెరువులు కుంటలు అంటే అబద్ధాలు మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది మరి ఎంత ఇచ్చినాయి నీళ్ళు 1,00,000 కోట్లు పోయినాయి అక్కడ పోతే మరి యానకి రంగనాయక సాగర్కి నీళ్ళు వస్తుంది అంటే ఒక అబద్ధాన్ని బద్దశాతం చేసి నిజమన్నట్టుగా భ్రమించేటట్టు చేసి మాయ మాటలు చెప్పి మోసం చేసి ఇలా రంగనాయక సాగర్ లేకపోతే మన పంటలు మన యాసంగిలో సగం ఎండిపోవు. నన్ను మస్తు మంది యాద చేసేది మన యాసంగిలో జర నీళ్ళు పంపాలి సార్ అంటే కింద మీద పడి నేను అమ్మడానికి అత్తడికి నీళ్ళు తెచ్చి అన్ని ఊళ్ళలో నీళ్ళు పంపేట్టు చేస్తే ఒక్క ఎకర కూడా మళ్ళీ నిర్మించినాయి మళ్ళీ ఇప్పుడు వానకాలంకైనా యాసంగికైనా 2 పంటలకు నీళ్లు తయారు పెట్టి రంగనాయక సాగర్ ఈ రకంగా మనం మంచిగా తీసుకుంటాం. ఇక కాంగ్రెస్ వాళ్ళు మన అసెంబ్లీలో మాట్లాడిన దృష్టిలో లేదో తీయాల మన కొట్లాడిన అప్పుడేమో బెల్ట్ షాపులు అని మాట్లాడారు. మేము రాగానే బెల్ట్ షాపులను తీసేద్దామన్నారు. నిన్న బడ్జెట్ ఏం పెట్టిందంటే పోయిన ఏడాది కంటే ఎక్సైజ్ మీద ఇంకో 7,200 కోట్లు ఎక్కువ టైం పెట్టుకున్నారు. ఏమన్నా ఆయన ఇప్పుడు గల్లీకో బెల్ట్ షాప్ పెడతావా గల్లీ కూడా పెడతావా యాక్టేస్తే 7,200 కోట్లు అంటే ధరలు పెంచుతావా చీప్ లిక్కర్ ధర పెంచుతావా బీర్ల ధరలు పెంచుతావా గల్లీ కూడా పెడతావా రోజు ఇంకా ఎక్కువ అమృతమని గడిగోల రక్త మాంసాలు పెంచుతావా ఎందుకు పెడుతున్నావు మద్యం మీద ఎందుకు పెంచుతున్నావు అంటే అసెంబ్లీలో గట్టి కొట్లాడు. ఈ ప్రభుత్వం డబ్బులు కావాలని ఇంకా వేరే మాట్లాడే వేరే ఆలోచన లేట్ అయిపోతే మళ్ళీ నీకు గర్వం పని నాకు గర్వం పని అందువల్ల ఇవాళ ఆదివారం రేపు 2 తప్పకుండా బ్యాంక్ చేసుకోండి. లేట్ అయిపోతే ఆ డేట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ నేను హైదరాబాద్ తీసుకుపోయి మళ్ళీ చేయించుకొని రావాలంటే నాకు మరి నీకు పని. అందువల్ల కొంతమంది నాకు ప్రతిసారి 2వ రోజు ఆఫీస్ వెళ్ళాలి వచ్చినాక మళ్ళీ 15 రోజులు వస్తారు అన్న డేట్ అయిపోయింది అంటారు నాకు మరి నీకు పని. అందువల్ల దయచేసి వెంటనే రేపు ఎల్లుండి బ్యాంకులో చేసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఇకపోతే మా సన్మాన విషయాలని చెప్పాడు నేను మళ్ళా లోతులో పోను. మీరందరూ కూడా ఆపదలో పెద్ద ఆసుపత్రులకు వెళ్ళి ఏదో అప్పుల పాలకి పోయి ఖర్చు పెట్టుకున్నారు కనుక ఉడతా భక్తిగా ఏదో ప్రభుత్వం నుంచి మీకు కొంత సాయం అందించే ప్రయత్నం. మన సిద్దిపేట నియోజకవర్గంలో మీలాగా ఇప్పటి వరకు 8,329 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయం చేశారు. 8,329 కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటిదాకా నేను సహాయం అందించాను. అదేవిధంగా ఈరోజు ఇవాళ ఒకరోజు 229 మందికి 56 లక్షల రూపాయల చెక్కులు 229 కుటుంబాలకు సాయం జరుగుతాం. మరి మీరు కూడా ఆలోచించారు మనం సిద్దిపేట ఎంత చక్కగా అభివృద్ధి చేసుకున్నామో మీకు తెలియదు కాదు. పక్కకుండా ఏ ఊళ్ళో అయినా సిద్దిపేటను చూసి మీరు బాగుంది అన్నట్టుగా మీరు గర్వపడేటట్టుగా మీ గౌరవం పెరిగేట్టుగా నేను పనిచేసిన తప్ప ఎన్నడూ కూడా మిమ్మల్ని తక్కువ చేసే పని నేను చేయలేదు. అది ఏదైనా సరే
చదువులైనా, పిల్లల చదువుల కోసం కాలేజీలైనా, హాస్టల్లైనా, కాళేశ్వరం గోదావరి నీళ్లు తెచ్చినా, ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్లు తెచ్చినాం, ప్రతి ఊరుకు రోడ్డు వేసినాం, ప్రతి గల్లీలో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, చెరువులు బాగా చేసుకున్నాం. ఎన్నో విషయాల్లో మంచి దవాఖానా సిద్దిపేటలో బ్రహ్మాండమైన ఆసుపత్రి పేద ప్రజల కోసం నిర్మాణం చేసుకున్నాం, సిద్దిపేటకు రైలు తెచ్చుకున్నాం, గోదావరి జలాలు తెచ్చుకున్నాం. ఇలా మన సిద్దిపేటను అనేక రకాలుగా ముందుకు తీసుకుపోయిన విషయం కూడా మీ అందరికీ తెలియని ఏం కాదు. మరి ఈరోజు రాష్ట్రంలో దురదృష్టవశాత్తు మనం కొద్దిగా ఓడిపోయాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఏం చెప్పిందో మీకు గెలవరా? ఆ రోజు మన కేసీఆర్ గారు 6,000 పెళ్లికి ₹1,00,000 ఇచ్చాడు. కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 పిల్ల పెళ్లికి ఇచ్చాడు. బిడ్డ నాలుగు పోతే సర్కార్ భవనంలో కేసీఆర్ కిందించి కడుపు నిండి అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ ఇచ్చేది మన కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? కేసీఆర్ లక్ష ఇచ్చింది కదా, మమ్మల్ని గెలిపిస్తే తులం బంగారం కూడా కలుగుతాము అన్నారు. అన్నారా? మరి ఇప్పుడు ₹1,00,000 అయింది, తులం బంగారం అయింది. సర్కార్ దవాఖాన పోతే కేసీఆర్ కిట్లు పడ్డాయి. అంటే ఏ రకంగా వాళ్ళు మాయ మాటలు చెప్పారు? ఏం జరుగుతుంది? కళ్యాణ లక్ష్మి చెక్కులు 7 నెలల పెండింగ్ ఉన్నాయి. ఇచ్చే లక్ష లేదు, ఇస్తామన్న కులం కూడా వస్తలేదు. దవాఖాన పోతే కేసీఆర్ కిట్లు కూడా బంద్ చేసింది. ఈ రకంగా వ్యవస్థ జరుగుతారు. అవ్వాతాతలకు, వృద్ధులకు, వితంతువులకు కేసీఆర్ 200 విషయం 2,000 చేసింది. బీడీ కార్మికులకు చేస్తామనుకున్నాం. వితంతువులకు, ముసలులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు 200 చేస్తామంటే జరిగిందా లేదా? నెల 2,000 ఇచ్చింది మన కేసీఆర్ గారు. కానీ వీళ్ళేమన్నారు? మేము 4,000 ఇస్తాము అన్నారు. అన్నారా? వచ్చినాయి 4,000 ఒక్కరికన్నా 4 రాకపోతే అవ్వంటుంది. ఇప్పుడు 2 నెలల 2,000 కూడా బాకీ ఉన్నది. ఇంకా జూన్ నెలది బాకీ ఉన్నది, జూలై నెలది బాకీ ఉన్నది. ఇచ్చే 2,000 కూడా 2 నెలలు బాకీ ఉంది. 4,000 ఇచ్చుడు దేవుడి దగ్గర కానీ ఇచ్చే 2,000 కూడా 2 నెలలు బాకీ పడ్డారు. ఇది ఇచ్చే సంగతి. ఈ రకంగా ఏదన్నా రైతు బంధు ఇలా సగం మంది రైతులే కేసీఆర్ ఉండగా బాగా వేరే ఆరోగ్యం దెబ్బతీస్తావా? అక్క జిల్లాలో మకర సూత్రాలు దెబ్బతీ తీసుకుంటావా? ఇది ఎక్కడ న్యాయం అంటే అడుగుతావా? నీకు వేరే తోవనే దొరకలేదా? మధ్య ఎక్కువ అమ్ముతారట, మందు బాగా అమ్ముతారట, మందు ధరనిస్తారట, 7,300 కోట్లు ఎక్కువ సంపాదిస్తారట. ఇది కాంగ్రెస్ వాళ్ళకి. మన బడ్జెట్ లో 7,300 కోట్లు పోయిన ఏడాది కంటే ఈ సంవత్సరం బడ్జెట్ మీద ఎక్కువ ఆదాయం అవుతుంది అని పెట్టుకున్నారు. అంటే ఎప్పుడు ఆగమిస్తామన్నట్టు, పొద్దున్న దాకా ఆగమిస్తామన్నట్టు. ఇదేనా కాంగ్రెస్ పార్టీని? మీరు ఏమంటారు? బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు, కానీ ఇప్పుడు గల్లీ కూడా పెట్టమంటున్నారు. దీన్ని కూడా ఇలా ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఏమన్నది? ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు 8 నెలలు అయిపోయి 9 నెలలు కలిసి ఉన్నదే 3 నెలలకి. ఏమి 12 లక్షలు? 2 లక్షలు 20,000. మనం 1,67,000 ఉద్యోగాలు అంటున్న ప్రభుత్వం ఇచ్చింది. 1,67,000 ఇచ్చామా? కానీ వీళ్ళు మనం ఎగ్జామ్ పెట్టి ఫలితాలు ఇచ్చి అంత చేసిన గదే 30,000 మనం పెట్టే చూపించింది తప్ప కొత్తగా ఒక నోటిఫికేషన్ వచ్చింది లేదు, కొత్తగా ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. అంటే అందరినీ మోసం చేసింది. నాటలను మోసం చేసింది, రైతులకు 7,500 మోసం చేసింది, అక్క చెల్లెళ్ళకు 2,500 తులం బంగారాన్ని మోసం చేసింది, పేదలందరినీ అన్ని వర్గాలను, నిరుద్యోగ యువతను కూడా మోసం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతే రైతు బంధు ఈ పార్టీ రాకపోవడానికి ఇలా ₹1 వచ్చిందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఏమనంటే మేము ఇదే వేస్తాం, అదే వేస్తాం, కోతలు పెడతాం, పాతలు పెడతాం, కప్పి చేస్తాం అని కాలయాపన చేస్తున్నారు తప్ప ఇచ్చేటువంటి పరిస్థితి అయిపోయింది. సో విషయాన్ని మీరు కూడా ఆలోచన చేయాలి. బాగేందో నీళ్ళేందో మనం కూడా ఆలోచన చేయాలి. ఢిల్లీలో బీజేపీ వాళ్ళు గెలిచి మన దగ్గర కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు గెలిపించినామని ఓటేసినారు. ఏమైంది? మొన్న ఢిల్లీలో బడ్జెట్ పెట్టింది. మొన్న తెలంగాణ గుడుస్తుందా పెట్టింది బీజేపీ. ₹1 తెలంగాణ. అదే పక్కన ఆంధ్రప్రదేశ్ వేల కోట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఆంధ్ర. కానీ తెలంగాణకు మాత్రం
తప్పు చేసింది తెలంగాణ? నీకు 8 ఎంపీలు గెలిపించలే తప్ప 8 మందిని గెలిపిస్తే తెలంగాణకు మొండి చేయి చూపించింది. ఇది కూడా మీరు దయచేసి చర్చ పెట్టాలి, ఆలోచించాలని నేను కోరుతాను. ₹1 కూడా అక్కడ పక్కన ఆంధ్రకి 50,000 ఇచ్చినాం, మనకు 20-30 ఇవ్వాలి తెలంగాణ. ఆంధ్ర ముద్దైందిగా తెలంగాణ చేయలేక బీజేపీ ఎందుకు తెలంగాణకు ఢిల్లీలో బీజేపీ ₹1 కూడా బడ్జెట్లో పెట్టలేదు కూడా ఇలా మన తెలంగాణ ప్రజలుగా ఆలోచించాల్సిన అవసరం. అన్యాయం చేసింది. 8 ఎంపీలు ఉన్నా, 2 మంత్రులు ఉన్నా ఢిల్లీలో, తెలంగాణకు ₹1 కూడా లేదు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!